హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇన్విజిబుల్ డాట్స్ అండి. ఈ ఇన్విజిబుల్ డాట్స్‌ని చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా స్టిచ్చింగ్ చేసే విధంగా నేను ఈరోజు చూపిస్తాను. ఇది బ్యాక్ సైడు చూసారా, ఎక్కడ ఖర్చు కనిపించదు. ఒక్క ముడత కూడా ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం నార్మల్ డాట్స్ వేసేటప్పుడు లైనింగ్‌ని, మెయిన్ క్లాత్‌ని ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటాం కదా ఎడ్జ్‌లో. కానీ ఈ ఇన్విజిబుల్ డాట్స్‌కి అలా వేయకూడదండి. ముందు డాట్స్ వేసుకోవాలి. ఇలా ముందు మార్క్ చేసుకోవాలి డాట్స్‌ని. ఈ మిడిల్ లైన్‌లో నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకొని అదే స్టిచ్చింగ్ మీద మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు రఫ్ చేసి పక్కకు తీసేసేయండి. చూసారు కదా, ఇలా నీట్‌గా వేయాలి. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టు లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేయండి. మన ఫింగర్‌తో ఇలా అనేస్తే అక్కడ ఫోల్డింగ్ పడిపోతుంది. ఇలా నీట్‌గా ముడతలు లేకుండా సర్దుకోవాలి. నెక్స్ట్ మెయిన్ క్లాత్‌ని కూడా వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది. వీడియోలో మీకు కనిపించట్లేదు. నాకైతే కనిపిస్తుంది. మనకు కనిపిస్తదండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ మీద మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ రివర్స్‌లో ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేసాం కదా మనం, ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఎక్కడ ఖర్చు కనపడదు, ముడత కూడా రాదు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఈ డాట్ ఖర్చు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్‌కి, లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలో ఇలా పడిపోతుందనమాట. ఇప్పుడు ఈ మెయిన్ డాట్‌ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సెకండ్ డాట్‌ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ముందు ఈ మిడిల్ లైన్‌లోకి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ తర్వాత కంపల్సరీగా సెకండ్ డాట్‌ని స్టిచ్ చేయాలండి. మీరు థర్డ్ డాట్‌ని, ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్‌ని స్టిచ్ చేశారంటే ఖచ్చితంగా ముడతొస్తుంది. ఇలా ఒక స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రఫ్ చేసి పక్కకు తీసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్‌కి ఎలా అయితే లైనింగ్‌ని ఫోల్డ్ చేసామో అదే విధంగా ఈ డాట్‌ని కూడా లైనింగ్‌ని ఫోల్డ్ చేయాలి. మెయిన్ క్లాత్‌ని కూడా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది. ఆ మార్కింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంత మార్కింగ్ అయితే పెట్టుకున్నామో అదే విధంగా అదే మార్కింగ్ మీద ఇలా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ దాన్ని ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా భయపడాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేస్తారు. ఇలా స్టిచ్ చేశారంటే రెడీమేడెడ్ బ్లౌజ్ స్టైల్‌లో ఉంటుంది బ్లౌజు. మనకి కస్టమర్స్ కూడా చాలా ఈజీగా పెరుగుతారండి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఖర్చు కనపడకుండా చాలా నీట్‌గా ఉంటుంది. మనం కస్టమర్స్‌ని పెంచుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. క్రాప్ టాప్స్, లెహెంగా మీద బ్లౌజులు ఇలా గనక స్టిచ్ చేసామంటే మనం ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు థర్డ్ డాట్‌ని కూడా సేమ్ మనం ఫస్ట్ డాట్, సెకండ్ డాట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని దాని మీద డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ షోల్డర్ దగ్గర షోల్డర్ వైపు ఫోల్డ్ చేయకూడదు, ముడతొస్తుంది. కంపల్సరీగా ఇటువైపే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని మనకు కనిపిస్తున్న మార్కింగ్ వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఇన్విజిబుల్ డాట్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. అంత టైం కూడా పట్టదు. ఇప్పుడు ఈ లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎడ్జెస్‌లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కుట్టడమే ఒక టాస్క్ అండి. ఎక్కడ ముడత ఉండకూడదు. బిగినర్స్‌కి కొంచెం ముడత అనిపిస్తుంది. జాగ్రత్తగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు లేకుండా కుట్టుకోవాలి. డాట్స్ ఈజీగానే ఏసేస్తాం. ఇక్కడ ముడతలు రాకుండా కుట్టడం వల్లనే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి అంతే. చూసారు కదా ఎంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చాలా బావుంది.
బ్లౌజ్ నీట్‌గా స్టిచ్ చేస్తే అమౌంట్ ఎంత ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. అలాంటి కస్టమర్లకి ఇలా ఇన్విజిబుల్ డాట్స్ గనక స్టిచ్చింగ్ చేసి ఇచ్చారంటే మీరెంత అడిగితే అంత ఇచ్చేస్తారండి. కస్టమర్లను పెంచుకోవడానికి ఇలాంటి టిప్స్ చాలా ఉపయోగపడతాయి. బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలా నీట్‌గా వచ్చింది ముడతలు లేకుండా. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో అప్డేటింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏ వీడియో కావాలో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.